యాక్చువల్గా నాన్న నువ్వు ఏదో కట్నం వారి శాసనాల గ్రంథం ఒకటి రాసి మీ తాత ముత్తాతల నుంచి ఫాలో అవుతున్న రూల్స్ రెగ్యులేషన్స్ నా పైన మోపి నాకు ఏజ్ బయరేంత వరకు ఇలా నిలబెట్టి నాకు పెళ్లి కాకుండా చేసి పాపం మూట కట్టుకుంటున్నావు నాన్న. ఏం పర్లేదు, ఈ రోజు నేను చచ్చిపోయినా నాకేం పర్లేదు. కట్నం తీసుకుని హాయిగా చచ్చిపోతా. నువ్వు మాత్రం నాశనం అయిపోవడం నాకు ఇష్టం ఉండదు. నీ మంచిగా చెప్తున్నాను రా, ఒరే గుడ్ కళ్ళద్దాలెట్టుకున్న ఎదవా. నాన్న నువ్వు వెళ్ళిపోతే నాకు ఇంకో నాన్న ఎలా వస్తారు నాన్న? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా, నీ దగ్గర డబ్బులు లేవనుకో, 4వ రోజు 5వ రోజు అదే వెళ్ళిపోతుంది. నీకు అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో. కట్నం ఉందనుకో నీకు సెక్యూరిటీ ఉంటుంది, నాకు సెక్యూరిటీ ఉంటుంది. కట్నం అనద్దు నాన్న, మీడియా ముందు ఉన్నాం మనం, అరెస్ట్ చేస్తారు మళ్ళీ ఇద్దరిని. మీడియా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? కొట్టు. వాళ్ళకి అన్నీ తెలుసురా బాబు, నువ్వు చెప్పినవన్నీ వాళ్ళు ఏం కథలు వినరు, వాళ్ళకి అన్ని ప్రాక్టికాలిటీస్ తెలుసు. సార్ నా సంగతి అలా ఉంచుకొని డైరెక్టర్ కూడా పెళ్లి కావాలంటే ఎందుకు అడగ అతను నువ్వు ముందు చేసుకుని ఆయన ఆ చేసుకున్న దాంట్లో 4-5 పాయింట్లు ఉంటాయి కదా, అవి ఆడికి చెప్పు. అందులో ఒక పాయింట్ అయినా కనెక్ట్ అవుతాడు, పెళ్లి చేసుకుంటాడు. ఎన్ని పాయింట్లు ఏం చెప్పినా సరే కట్నం మాత్రం స్ట్రెస్ చేసి మరీ చెప్పు. అసలుకే మతిమరుపు ఎక్కువ ఈ క్యాండిడేట్కి.